చేస్తాను. ఏది ఎవరు కావాలనుకుంటే ఆ విధంగా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో మధ్యలో మీరు ఇంకేమి మెసేజ్లు గట్రా ఏం పెట్టకుండా ప్రశాంతంగా వినండి. మీ కోఆపరేషన్ తోనే నేను మీతో షేర్ చేయగలుగుతాను. స్లైడ్స్ కరెక్ట్ గా 50 స్లైడ్స్ ఉన్నాయండి. 50 అంటే భయపడకండి, చాలా ఫాస్ట్ గానే అయిపోతాయి. కొన్ని పాయింట్స్ మాత్రమే కొద్దిగా డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది. రిమైనింగ్ అన్ని ఓకే. 50 స్లైడ్స్ కావాలంటే స్లైడ్స్ లెక్క పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ వన్, వెల్కమ్ ఆల్ అసోసియేట్స్. మనస్ఫూర్తిగా మరొకసారి వెల్కమ్ చెప్తున్నాను. మన అప్డేట్స్ ఏవైతే 2025 లో రాబోతున్నాయో, సో ఈ అప్డేట్స్ ఎలాంటి అప్డేట్స్ అండి అంటే చాలా బిగ్ లెవెల్లో సౌండ్ వచ్చేటటువంటి అనౌన్స్మెంట్ అన్నమాట. సో మీరు మరొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్ గా మీకు ఏదైతే కనిపిస్తుందో, మీకు వినిపిస్తుందో, ఈ 2 పాయింట్లని కూడా ఫస్ట్ పాజిటివ్ గా తీసుకోండి. అది రియల్ గా పాజిటివ్ గా ఉందా లేకపోతే ఇబ్బందికరంగా ఉందా అన్నది తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం పాజిటివ్ గా వినండి ఫస్ట్, ఓకేనండి? రైట్. సో అనౌన్స్మెంట్స్ లో అన్ని కూడా అనౌన్స్మెంట్స్ ని అప్డేట్ కింద తీసుకున్నది కంపెనీ. ఎందుకంటే ఉన్న ప్లాన్ ఏమి చేంజ్ చేసేలేదండి, ఉన్న ప్లాన్ ని అప్డేట్ చేసింది అనమాట. దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనము మన టీంలో వచ్చే వాళ్ళందరినీ కూడా అసోసియేట్స్ గా కాకుండా కస్టమర్ గా కూడా తీసుకొస్తున్నాం కదా. అటువంటి ప్రిఫర్డ్ కస్టమర్ గా మీరు ఎవరినైనా తీసుకొచ్చే ఉద్దేశం ఉంటే వాళ్ళు కూడా మీరు ఇప్పటి వరకు ఎలా అయితే ఐడి ఇచ్చారో సేమ్ అలాగే రిజిస్ట్రేషన్ చేస్తారు. కాకపోతే డిస్కౌంట్ స్ట్రక్చర్ వచ్చేసి ఎవరైతే కొత్తగా ఎంటర్ అవుతారో, ఇవన్నీ కూడా ఏప్రిల్ నుంచి జరగబోయేది కాబట్టి మనకి టైం ఉంది, ఫిబ్రవరి అండ్ మార్చ్. సో ఈ మధ్యకాలంలో చేయాల్సిన పనులు కూడా మీరు ఇది క్లారిటీగా వింటే అర్థమవుతుంది అనమాట. సో అప్పటి నుంచి ఎవరైతే ఎంటర్ అవుతారో, ఎప్పుడు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఎంటర్ అవుతారో వాళ్ళకి డిస్కౌంట్ స్టార్టింగ్ ఓన్లీ 10% ఉంటుందండి. ఆ 10% డిస్కౌంట్ కూడా ఎంఆర్పి మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 కొన్నారనుకోండి, 1000 రూపీస్ ఎంఆర్పి మీద 10% అంటే 100 రూపీస్ తగ్గుతుంది, 900 పే చేస్తారు. అలా 10,000 రూపీస్ కంప్లీట్ అయిపోయే వరకు కూడా 10% అండి. 10,000 కంప్లీట్ అయిపోయింది అనుకోండి, మల్టిపుల్ బిల్లింగ్స్ ఎన్నైనా పర్వాలేదు, కంప్లీట్ అయిపోయింది అనుకోండి, అప్పటి నుంచి 30% డిస్కౌంట్ అనమాట. సో ఇలా మీరు ఆలోచించాల్సిన పాయింట్ లో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నెక్స్ట్ వన్, ఎవరైనా ప్రిఫర్డ్ కస్టమర్ గా ఎంటర్ అయిపోతే మీరు తెలియకుండా సరే ఎంటర్ చేసేస్తే, ఇప్పుడు ఏం కాకుండా ఓపెన్ చేసి అసోసియేట్ కింద కన్వర్ట్ చేసేస్తున్నాము, బట్ ఏప్రిల్ తర్వాత నుంచి అలా కన్వర్ట్ చేయడం అవదు. సో జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. ఎలా? మీరు ఎవరినైనా ఎంటర్ చేసేటప్పుడు వాళ్ళు ఇన్కమ్ కోసం వర్క్ చేస్తాను అంటే అసోసియేట్ గానే ఎంటర్ చేయాలి. లేదంటే మేము ఎవరికి ఎంటర్ చేయమండి, ఓన్లీ మాకు డిస్కౌంట్ వస్తే చాలు అనుకుంటే కనుక గో ఫర్ ప్రిఫర్డ్ కస్టమర్ అనమాట. అదర్వైజ్ అసోసియేట్ గా ఎంటర్ చేయడమే మంచిది. నన్ను అడిగితే మనకి బాగా కావాల్సిన వాళ్ళందరినీ కూడా అసోసియేట్ గా ఎంటర్ చేయడమే మంచిదండి. మరి ఎందుకు ఈ డిఫరెన్స్ అంటే, కొంతమంది పాన్ కార్డ్ ఇవ్వడానికి ఇష్టపడరు. పాన్ కార్డుకి ఇవ్వడానికి ఇష్టపడలేని వాళ్ళందరికీ కూడా ప్రిఫర్డ్ కస్టమర్ బెస్ట్ అనమాట. పాన్ కార్డ్ ఇస్తారండి అనుకుంటే కనుక అసోసియేట్. సో సెకండ్ పాయింట్కి వెళ్దాం. సో ఫస్ట్ పాయింట్ లైట్ తీసుకోండి, ఈ పాయింట్ జాగ్రత్త వినండి. ఇక్కడ నుంచి మన ఫ్యామిలీలో ఎవరైతే ఎంటర్ అవుతున్నారో, ఇప్పటి వరకు మనం ఎలాగైతే ఎంటర్ చేస్తున్నామో వాళ్ళందరినీ కూడా అసోసియేటే కదా అంటున్నాము. అసోసియేట్ గా ఎంటర్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మీరు క్యాచ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, 2500 పర్సనల్ బీవీ చేసే వరకు ఎంఆర్పి మీద 10% డిస్కౌంట్ వస్తుంది. ఎప్పుడైతే 2500 క్రాస్ అయ్యిందో అప్పటి నుంచి 30% డిస్కౌంట్ మనకి ఎలాగైతే ఇప్పటి వరకు ఉందో సేమ్ అలాగే వస్తుంది. కానీ స్టార్టింగ్ వాళ్ళని 2500 బీవీని ఎంకరేజ్ చేయడం వరకు, అంటే 2500 బీవీ చేయడానికి ప్రోత్సహించడానికి వాళ్ళు పెట్టిన కంపెనీలో పెట్టినటువంటి అద్భుతమైన అవకాశం ఏంటంటే, స్టార్టింగ్ 10% నాకు వద్దండి 30% కావాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఆ 2500 బీవీని కంప్లీట్ చేసేయడానికి 10% ఇచ్చి తర్వాత 30% అనమాట. ఓకేనండి, ఇది ఒక మంచి అప్డేట్ అనమాట. నెక్స్ట్ వన్, సో మనకు తెలుసు సూపర్ స్టార్ అవ్వడానికి ఈ పెర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ అనేది మనం తీసుకోవడానికి కొన్ని స్టేజెస్ ఉన్నాయి, 4 స్టేజెస్ అని. ఆ 4 స్టేజెస్ లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ వన్ చూడండి, 2500 పీజీబీవీ. సో 2500 ప్లేస్ లో ఇప్పటి వరకు 1100 ఉంది, బట్ ఏప్రిల్ నుంచి 2500 అవుతుంది. ఇది మీరు పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. రిమైనింగ్ అన్ని సేమ్ టు సేమ్ అండి. సో 2500 పీబీవీ చేస్తే స్టార్ అసోసియేట్ అవుతారు. ఐడి యాక్టివేషన్ కూడా 2500 కావాలని ఇందాక చెప్పుకున్నాం కదా.
సో 2500 బీవీని ఎంకరేజ్ చేయడం కోసము కంపెనీ చాలా వండర్ఫుల్ ఆఫర్స్ ఇచ్చింది. అది నేను మీకు ఆఫర్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు ఒక మైండ్కి ఒక మంచి ఫీల్ కలుగుతుంది అనమాట. అందుకని మీకు ఇందా చెప్పాను పాజిటివ్ గానే చూడండి అని. ఓకే, నేనేం స్పీడ్ గా వెళ్ళిపోవట్లేదు అనుకుంటున్నాను, రీజనబుల్ గానే వాయిస్ వస్తుందని నేను అనుకుంటున్నాను. సో 2500 బీవీ చేస్తే స్టార్ 10%, నెక్స్ట్ 20%, నెక్స్ట్ 25, 30 అన్ని సేమ్ టు సేమ్ అండి. ఆ లాస్ట్ లో కాలం ఉంది చూడండి, పీబీవి క్రైటీరియా అని చెప్పేసి ఒక కాలం ఉంది. ఆ క్రైటీరియా అన్నది మాత్రం కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఉంది. అది నేను కమింగ్ స్లైడ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే కంపెనీలో ఎంటర్ అవుతారో ఎంటర్ అయిన వాళ్ళందరూ కూడా మన ప్రొడక్ట్స్ ని యూజ్ చేసుకుంటే చాలు, ఆటోమేటిక్గా రిమైనింగ్ అన్ని జరిగిపోతాయి. ప్రొడక్ట్స్ ని యూజ్ చేసుకోకుండా ఏదో నేను బిజినెస్ చేసేస్తానండి, టీంని ఎంటర్ చేస్తానంటే మాత్రం ఈ ఆపర్చునిటీలో ఇన్కమ్ తీసుకోవడానికి పెద్ద ఛాన్సెస్ అయితే లేవు. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఎప్పుడైనా సరే రొటేషన్ అన్నది దేని మీద బేస్ అయి ఉంటుంది, టర్న్ ఓవర్ మీదే కదండి. సో ఆ టర్న్ ఓవర్ ప్రొడక్ట్ మూవ్మెంట్ లేకపోతే ఏది చేయలేము. నెక్స్ట్ అప్డేట్, ఫాస్ట్ సూపర్ స్టార్ అనేది ఓన్లీ 40,000 పీజీబీవి, అంటే మనము మన గ్రూపు కలిపి 40,000 బీవీ 1 month లో, అది ఏదైనా కావచ్చు, ఎనీ 1 month కంప్లీట్ చేసేస్తే ఆటోమేటిక్ గా సూపర్ స్టార్ అయిపోతారు. మరి ఇప్పటి వరకు ఎలా ఉంది, 40,000 తో చేయొచ్చు గ్రూప్ అంతా కలిపి ఒకే మంత్ లో, లేదా 25,000 బీవీ ఒకే ఒక పర్సన్ అంటే ఒకే ఒక ఐడిలో చేస్తే అయిపోయేది. అది ఈ ఫిబ్రవరి మార్చ్ మాత్రమే ఉందండి. ఏప్రిల్ నుంచి 25,000 బీవీతో సూపర్ స్టార్ అవ్వడానికి లేదు, మీరు గమనించాలి. నెక్స్ట్ మరొక పాయింట్, క్వాలిఫైడ్ సూపర్ స్టార్ పరిస్థితి ఏంటి? క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అవ్వాలి అంటే 30,000 పీజీబీవీతో మాత్రమే సూపర్ స్టార్ అనే టీము క్వాలిఫైడ్ సూపర్ స్టార్ గా కన్వర్ట్ అవుతుంది. 25,000 బీవీ ఇప్పటి వరకు ఉండేది, ఏప్రిల్ తర్వాత 25,000 బీవీతో సూపర్ స్టార్ అనే వాళ్ళు క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అవ్వలేరు. 30,000 బీవీ. ఓకేనండి, ఈ పాయింట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఒకటి, ఫాస్ట్ సూపర్ స్టార్ అవ్వాలంటే మీరు మీ టీము కలిపి 40,000 అవ్వాలి. నెక్స్ట్, క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అవ్వాలంటే మీరు మీ టీము కలిపి 30,000 అవ్వాలి ఒకే మంత్ లో. కంగారు పడకండి, దీనికి కూడా ఒక వండర్ఫుల్ ఆఫర్ కంపెనీ డిజైన్ చేసింది. నెక్స్ట్ అప్డేట్ లో మీరు అబ్జర్వ్ చేస్తే సూపర్ స్టార్ అయిపోయిన తర్వాత క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అనే దాన్ని మెయింటైన్ చేస్తూ ప్రమోషన్స్ లోకి వెళ్ళాలి అంటే ఒక క్వాలిఫైడ్ సూపర్ స్టార్ 2, 3, 4, 5 ఇలా ఉన్నాయి కదండి. సో అటువంటి క్వాలిఫైడ్ సూపర్ స్టార్స్ ని మీరు ఏ విధంగా ఎన్ని టీమ్స్ తయారు చేస్తే ఎన్ని ప్రమోషన్స్ వస్తాయి అన్నది మనకి ఇక్కడ క్లియర్ గా ఈ స్లైడ్ లో ఉంది. ఆప్షన్ 1 ఉంది, ఆప్షన్ 2 ఉంది. మనందరం కూడా ఆప్షన్ 2నే మనము యూజ్ చేస్తున్నాము. దట్ ఈస్ 5 టీమ్స్ అనమాట. 5 టీమ్స్ మీద ఫోకస్ పెడితే ఆటోమేటిక్ గా చైర్మన్ స్టార్ కాదండి, ఆ తర్వాత ఉన్న పొజిషన్స్ కూడా ఈజీగా మనం రీచ్ అవ్వచ్చు. కాబట్టి ఈ స్లైడ్ ని మీరు తర్వాత అయినా సరే చూడొచ్చు, దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఇప్పుడు వద్దండి, తర్వాత అయినా చూసుకోవచ్చు. కాబట్టి దీనికి టైం ఎక్కువ వేస్ట్ చేయను. నెక్స్ట్ వన్, మరొక అప్డేట్. ఈ అప్డేట్ చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఫ్రెండ్స్. నో పీబీవి. ఇదేంటండి నో పీబీవి అంటే? పర్సనల్ బీవీ చేయకపోతే నో పేఅవుట్. ఇదేంటి పెద్ద మంచి ఉత్సాహమైన పాయింట్ లా చెప్పారేంటి, పీబీవి చేయకపోతే పేఅవుట్ ఇవ్వట్లేదు అంటున్నారు కదా, ఇది మంచి పాయింటేనా అంటే చాలా మంచి అప్డేట్ ఫ్రెండ్స్. మనసు పెట్టి మీరు ఆలోచించగలిగితే మీకే క్లారిటీ వస్తుంది. ఏం మనసు పెట్టి ఆలోచించాలండి అంటే, ఈ స్లైడ్ లో మీరు అర్థం చేసుకోవాల్సింది, నేను నా ఐడిలో ఈ మంత్ బీవీ చేయలేదు అనుకోండి, నా ఐడిలో నాకు పేఅవుట్ రాదు. క్లారిటీ అంతే కదా, నో పీబీవి నో పేఅవుట్. నో పెయిన్ నో గెయిన్ అంటారు కదండి, అలా అనమాట. నో పీబీవి నో పేఅవుట్. సో బాగా చెప్పారండి మీరు. మరి పీబీవి ఎంత చేయాలండి? చూడండి, పీబీవి ఎంత చేయాలండి అంటే ఫస్ట్ 10% లో ఉన్న, 20% లో ఉన్న, 25 లో ఉన్న, ఈ 3 కేటగిరీస్ వాళ్ళు జస్ట్ 600 బీవీ చేస్తే చాలండి. ఇప్పుడు నవ్వు వచ్చింది కదా మీకు. సో చిన్నగా అప్పుడే మనకి బుల్లి అడుగులు వేసుకుని వస్తున్న మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, సో స్టార్ అవుతారు, తర్వాత ఎగ్జిక్యూటివ్ స్టార్ అవుతారు, తర్వాత సీనియర్ స్టార్ అవుతారు. ఇలా ఈ 3 కేటగిరీ పీపుల్ కి కూడా 1100 బీవీతో కాకుండా చేసుకోవచ్చు, ఎంతైనా మన ఇష్టం. కానీ 600 పీబీవీ అయితే మాత్రం మినిమం చేయాలండి.
చేయకపోతే పే అవుట్ రాదు. ఓకేనండి. రాదు అంటే మీనింగ్ హోల్డ్ లో ఉండేది ఇప్పటి వరకు. మన పర్సనల్ బీవీ చేయకపోతే హోల్డ్ లో ఉండేది, ఇప్పుడు అది హోల్డ్ లో కూడా ఉండదు. ఆ మంత్ లో మీరు ఇంకా పీబీవీ చేయకపోతే ఆ కండిషన్ ఏదైతే మీకు ఇప్పుడు చెప్పామో ఆ కండిషన్ ఏంటి, 600 చేయకపోతే ఇంక బీవీ పేఅవుట్ రాదనమాట. ఓకే, సో నెక్స్ట్ కేటగిరీకి వెళ్దాం. 30%. మీకు అర్థమవుతుందని నేను ఈ స్లైడ్ మనం తయారు చేసుకుందే కాబట్టి అక్కడ నేమ్స్ అవి రాయలేదు ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. 30% అంటే మీకు తెలుసు కదా సూపర్ స్టార్, తర్వాత 33 అంటే సిల్వర్, తర్వాత 36 అంటే మనకు తెలుసు గోల్డ్. సో అక్కడ నేమ్స్ రాయకుండానే మీకు చెప్పడం జరిగింది, ఎందుకంటే మీకు తెలుసు అర్థమవుతుందని. సూపర్ స్టార్ కానీ సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఈ 3 కేటగిరీలో ఉన్న వాళ్ళు మాత్రం 1100 బీవీ చేయాలి. ఇప్పుడులాగే స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళ కోసమే కంపెనీ చాలా బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంది ఫ్రెండ్స్. 600 బీవీ మీకు కూడా నచ్చే ఉంటది. నెక్స్ట్ కేటగిరీ రూబీ స్టార్ నుంచి ఇంకా ఫర్దర్ ఏ పొజిషన్ లో ఉన్నా సరే 600 చేసినా బీవీ పేఅవుట్ రాదు, 1100 చేసినా రాదు, 2100 చేయాల్సిందే. 2100 అంటే పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇప్పుడు కమింగ్ ఒక 1 వీక్ ఆగితే మీకు తెలుస్తుంది ప్రొడక్ట్లు మామూలుగా లేవు, లాంచ్ అవ్వబోయేవి. చాలా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ తీసుకొచ్చిన ప్రొడక్ట్లు అనమాట. చాలా బాగుంటది. బీవీస్ గురించి పెద్ద వర్రీ అవ్వద్దు, మీరు చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఇది విషయం ఫ్రెండ్స్. బీవీ 100% ప్రతి ఒక్కరు ఎవ్రీ మంత్ చెయ్యాలి అనే ఉద్దేశంతో పెట్టినటువంటి అవకాశం అనమాట. సో యూటర్న్ అంటారు కదా. సో మొన్నే ఒక సినిమా వచ్చింది గేమ్ చేంజర్ అని. అంటే గేమ్ చేంజర్ అంటే మీనింగ్ అంటే మన అందరికీ తెలిసిపోయింది. అలాగే ఇక్కడ ఈ ఆపర్చునిటీలో ఒక ఎక్స్ట్రాడినరీ లెవెల్కి వెళ్ళిపోవాలి అంటే ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ తీసుకునే ఆప్షన్ అనమాట అండి. మన ఐఎంసీలో వచ్చే ఇన్కమ్ చాలా మంచి ఇన్కమ్ అని అందరికీ తెలుసు, కానీ అది ఎప్పుడో వచ్చే ఇన్కమ్. అంటే కొంత ప్రయాణం చేసిన తర్వాత, చాలా ఓర్పు సహనం ఉన్న తర్వాత వచ్చేటటువంటి ఇన్కమ్. బట్ ఇది అలా కాదు. ఈ ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ అంటే మీనింగ్ ఏంటంటే ఎంటర్ అయిన మంత్ లోనే ఎంటర్ అయిన పర్సన్ స్టార్టింగ్ లోనే తీసేసుకోవచ్చు. ఎంత బాగుంది చూడండి. మరి ఎక్స్ట్రాడినరీ కదా. నాకైతే ఇది గేమ్ చేంజర్ సినిమా వచ్చింది కాబట్టి ఆ గేమ్ చేంజరే మైండ్ లో ఉండిపోయింది అనమాట. అంటే అందరూ ఆడే ఆటను ఎలాగైతే చేంజ్ చేసే అవకాశం అక్కడ సినిమాలో చూపించారో, ఇక్కడ ఎవరైతే రియల్ గా పెర్ఫామ్ చేస్తున్నారో, రియల్ గా ఎవరైతే ప్లాన్డ్ గా వర్కౌట్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా రియల్ గా మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. ఓకేనా. సో అర్థమవుతుంది. ఇంకా చాలండి, నెక్స్ట్ కి వెళ్ళండి అని మీ ఫీలింగ్, అంతే కదా. వెళ్తున్నాను. ఈ అప్డేట్ ఏంటో చూద్దాం. సో చాలా మ్యాటర్ ఉంది. ఈ ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ క్రియేట్ చేసిన కంపెనీకి అయితే నేనైతే చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. సో మనస్ఫూర్తిగా మీకు ఇది డీటెయిల్ గా అర్థం కావడానికి మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అంతా కూడా చాలా క్లియర్ గా ఉంది. సో మీకు చాలా బాగా అర్థమవుతుంది. తర్వాత మీరు స్టడీ చేయండి. బట్ నాలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. నేనైతే కంపల్సరీగా మీకు తెలుసు కదా పొటాటో స్కూల్ నుంచి వచ్చాను. సో కాబట్టి డీటెయిల్ గా ఒకటి పాయింట్ చెప్తే నాకు బాగా అర్థమవుతుంది. నాలాంటి వాళ్ళ కోసము నేను కొద్దిగా ఇంకొక స్లైడ్ తయారు చేశాను, చూడండి జాగ్రత్తగా. ఇదే మీనింగ్ అక్కడ నేను కొద్దిగా డీటెయిల్డ్ గా క్లారిటీ కోసం తీసుకున్నాను. సో ఈ ఇన్కమ్ పేరు వచ్చేసి జిఆర్ఐ, గ్రూప్ రీటైల్ ఇన్కమ్ లేదా గ్రూప్ రీటైల్ ఇన్సెంటివ్, ఏదైనా అనుకోవచ్చు. ఇన్సెంటివ్ ఇన్కమ్ జిఆర్ఐ మీరు మర్చిపోకుండా ఉండడం కోసం నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్, ఈ సొసైటీలో చాలా మంది కనెక్ట్ అయిన పాయింట్ ఎన్ఆర్ఐ అనే ఒక అద్భుతమైన పొజిషన్ ఉంది కదా. ఎన్ఆర్ఐ, నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఇండియన్స్ అబ్రాడ్ లో సెటిల్ అయిపోయిన వాళ్ళు చాలా మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉంటారు. చాలా మంది చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటారు కదా, మా అబ్బాయి ఎన్ఆర్ఐ అండి, మా అబ్బాయి ఫారెన్ లో సెటిల్ అయ్యారు, మా పాపని ఫారెన్ ఇచ్చాము, ఇలా చెప్పుకుంటారు కదా. సో ఇండియా యొక్క పొటెన్షియాలిటీ చాలా ఉన్నా మంచి అవకాశాలు వాళ్ళకి సెట్ అవ్వక చాలా మంది బయటికి వెళ్ళిపోతున్నారు. పేరెంట్స్ ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఇక్కడ అది కాదండి. మన ఐఎంసి ప్లాట్ఫామ్ ని సీరియస్ గా ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ ఎన్ఆర్ఐస్ కన్నా చాలా ప్రౌడ్ గా ఉండేటటువంటి అద్భుతమైన ఇన్కమ్ ని క్రియేట్ చేసి పెట్టిందండి కంపెనీ. అదే జిఆర్ఐ ఇన్కమ్. సో ఈ జిఆర్ఐ అన్నది ఎవ్రీ 10 days కి ఒకసారి తీసుకోవచ్చు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మంత్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కరెక్ట్ గా 10th డేట్ 10th వచ్చేసరికి ఒక ఇన్కమ్ క్రియేట్ అవుతుంది. 15th కల్లా మనకి వస్తుంది. అంటే క్యాలిక్యులేషన్స్ అన్ని చూసుకొని 15th కల్లా మనకు వస్తుంది.
14th వచ్చినా ఎవరు ఫీల్ అవ్వరు కదా, 13th వచ్చినా ఫీల్ అవ్వరు కదా. కానీ 10 days ఇన్కమ్ 15th, మరలా 11th డే నుంచి మరలా ఇన్కమ్ క్యాలిక్యులేట్ అయిపోతుంది 20th వరకు. అంటే ఎవ్రీ 10 days కదా, 20th వరకు. ఆ క్యాలిక్యులేట్ చేసిన ఇన్కమ్ 25th ఇస్తారు. నెక్స్ట్ మరలా 21st నుంచి 30th మంత్ ఎండింగ్ వరకు క్యాలిక్యులేట్ చేస్తారు. మన పేఅవుట్ ఎలాగా వస్తుంది కదండి, 4th కానీ 5th కానీ, ఆ పేఅవుట్ తోనే ఈ 10 days ఇన్కమ్ కూడా యాడ్ అయిపోతుంది. అంటే మనకి 3 type ఆఫ్ ఇన్కమ్స్ కంపెనీ అడిషనల్ గా యాడ్ చేసింది. ఒరిజినల్ గా మంత్లీ ఇన్కమ్ అలాగే ఉంది, కానీ ఇప్పుడు మన కంపెనీ నుంచి పేఅవుట్లు మనము 3 times తీసుకుంటాము. ఫస్ట్ 10 days కి ఒకటి, నెక్స్ట్ 10 days కి ఒకటి, నెక్స్ట్ 10 days తో పాటు ఆ మంత్ యొక్క మొత్తం ఇన్కమ్ అంతా కూడా క్యాలిక్యులేట్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారండి, ఈ 10 days కి ఒక్కసారి ఇచ్చే ఇన్కమ్ అసలు ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది, ఒక సూపర్ స్టార్ కా, సిల్వర్ కా, లేకపోతే ఈ ఇన్కమ్ తీసుకోవాలంటే చైర్మన్ కా అండి అని అనిపించింది నాకు ఫస్ట్ చూసినప్పుడు. నో. సో ఎంటర్ అయిన ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి, ఫ్రెండ్స్, ఆల్ అసోసియేట్స్ కి అనమాట. ఇది చాలా బ్యూటిఫుల్ క్రియేషన్ అండి. సో అందరూ ఎవరైతే కొత్తగా ఎంటర్ అవుతారో వాళ్ళ దగ్గర నుంచి ఎగ్జిస్టింగ్ పర్సన్స్, సీనియర్స్, ఎప్పటి నుంచో కంపెనీ స్టార్ట్, అందరికి ఆల్ అసోసియేట్స్ కి అనమాట. ఏమిస్తారండి, అలాగిస్తారు. చాలా సింపుల్ క్యాలిక్యులేషన్ అండి. 14%, 16%, 18%, 20%. మీరు చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. 14 గుర్తుపెట్టుకోండి, 2, 2, 2 యాడ్ చేసుకొని రండి 4 times. 14, 16, 18, 20. ఈ పర్సంటేజ్లన్నీ కూడా కంపెనీ యొక్క న్యూ బిజినెస్, అంటే మీరు మీ టీంలో న్యూ బిజినెస్ మీద మాత్రమే క్యాలిక్యులేట్ చేసే విధంగా సాఫ్ట్వేర్ తయారు చేశారు. న్యూ బిజినెస్ ఇన్ ద సెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీరు ఉన్నాము, మన టీంలో ఎన్ని లైన్స్ మీద మనం ఫోకస్ చేస్తున్నాము. ఎగ్జాంపుల్ కంపెనీ కూడా చెప్తుంది 5 teams మీద ఫోకస్ చేయండి, మీరు చైర్మన్ అవ్వండి, చైర్మన్ స్ట్రాంగ్ చేయండి, తర్వాత మీ ఇష్టం. కంపెనీలో ఉన్న పాలసీస్ అన్ని కూడా మీరు చైర్మన్ వరకు వచ్చారంటే చాలా బాగా మీకు క్లారిటీ వస్తుంది. దెన్ మీకు నచ్చినట్టుగా మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. బట్ స్టార్టింగ్ మాత్రం ఎవరైతే ఇప్పుడు వర్క్ చేస్తున్నారో, సింప్లీ సేయింగ్ చైర్మన్ ఇంకా ఎవరైతే అవ్వలేదో, ఓన్లీ ఫోకస్ ఆన్ 5 teams. ఓకేనండి. సో నేను దాన్ని బేస్ చేసుకొని ఒక ఇన్కమ్ క్యాలిక్యులేషన్ చూపిస్తాను చూడండి. సో ఈ 5 teams లో అన్ని టీమ్స్ నుంచి ఒకే విధంగా బీవీ వస్తుందని లేదు కదండి. కాబట్టి కంపెనీ ఏమంటుంది అంటే ఈ 5 channels లో ఒక ఛానల్ ఎక్కువ వస్తుంది కదా, హైయెస్ట్ బీవీ, అది లీడింగ్, ఆ టీము లీడింగ్ టీం అంటారు. దాని మీద ఏమీ పర్సంటేజ్ రాదు. కానీ దాన్ని బేస్ చేసుకొని మాత్రం రిమైనింగ్ 4 teams ఉంటాయి కదా, ఆ 4 teams మీద ఇన్కమ్ ఇస్తారు. నెక్స్ట్ హైయెస్ట్ మీద 14%, నెక్స్ట్ హైయెస్ట్ మీద 16%, నెక్స్ట్ 18, నెక్స్ట్ 20. క్లియర్ కదండి, కన్ఫ్యూజ్ చేయలేదు కదండి. 5 teams ఉన్నాయి, 5 teams లో హైయెస్ట్ ఏమో లీడింగ్, రిమైనింగ్ 4, 14, 16, 18, 20 ఆర్డర్ వైజ్ అనమాట. లేదు సార్ మాకు ఇంకా చిన్న కన్ఫ్యూజ్ ఉందండి, మీరు కొద్దిగా స్పీడ్ గా చెప్పినట్టున్నారంటే ఏం కంగారు పడకండి, PDF లో తర్వాత చూసుకోవచ్చు. ఇప్పుడు క్యాలిక్యులేషన్ లో చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ మీకు బాగా ఈజీగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ 1. సో మనకు ఒక 5 teams ఉన్నాయి. 5 teams లో న్యూ బీవీ వచ్చింది. ఈ GRI ఇన్కమ్ అనేది ఓన్లీ న్యూ బీవీ మీదే బేస్ అయి ఉంటది కాబట్టి నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను, నాకు చెప్పడానికి ఈజీగా ఉంటుందని. ఫస్ట్ టీమ్ లో 5,000, 4,000, 3,000, 2,000, 1,000. ఓకేనండి, క్లియర్ కదా. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. ఇన్కమ్ ఎలా వస్తుంది, హైయెస్ట్ టీమ్ అంటే లీడింగ్ మీకు చెప్పాం ఆల్రెడీ, దాని మీద ఇన్కమ్ రాదు. సెకండ్ ఎంత పెట్టుకున్నామండి, 5,000 వద్దు, 4,000 కదా సెకండ్ ఛానల్. 4,000 మీద 14%, 560. నెక్స్ట్ దాని మీద 16%, 480. నెక్స్ట్ 18%, 360. నెక్స్ట్ వన్ 20%, 200. క్లియర్ కదా. అక్కడ బీవీస్ నేను తీసుకుంది ఎగ్జాంపుల్ గా మాత్రమే. ఓకేనండి. టోటల్ చూస్తే ఫస్ట్ 10 days లోనే 1,600 రూపీస్, జస్ట్ ఇంత చిన్న బిజినెస్ మీద 1,600 రూపీస్ తీసుకోవచ్చు. ఆ 10 days లో మనము సీరియస్ గా వర్క్ చేసే వాళ్ళకి కంపెనీ ఇది ఎక్స్పెండిచర్ ని మెయింటైన్ చేయడానికి, మీట్ అవడానికి చాలా బాగా డిజైన్ చేసింది. అయితే ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏంటో తెలుసా అండి, ఇక్కడ మన పర్సనల్ బీవీని కన్సిడరేషన్ ఏమీ లేదండి. అంటే పర్సనల్ బీవీ చేస్తేనే ఇది రిలీజ్ అవుతుంది, చేయకపోతే రిలీజ్ అవ్వదు, అలాంటి కండిషన్ లేదు. ఫస్ట్ 10 days కి మీరు పర్సనల్ బీవీ చేస్తే మంచిది,
చేసినా ఒకవేళ చేయకపోయినా సరే ఏం ప్రాబ్లం లేదు. కొత్త వాళ్ళు అయితే అలాగే చేస్తారు. ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కొంతమంది 11వ తారీఖు నాకు శాలరీ వస్తుందండి, నేను ఎవ్రీ మంత్ 11th కానీ 12th కానీ చేస్తానండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం వరి అవ్వద్దు. మీరు మీ టీంని డెవలప్ చేసుకోండి, మీకు ఇన్కమ్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఓకే, బాగా చెప్పారండి. ఇంకొక ఎగ్జాంపుల్, మీలో కొంతమందికి డౌట్ వచ్చింది. సో మీరు బాగానే చెప్పారు. అలా కాకుండా అన్ని ఈక్వల్ గా వస్తే, హలో, ఈక్వల్ అంటే ఎంతైనా తీసుకోవచ్చు, 1000 అయినా తీసుకోవచ్చు, 2000 అయినా చేసుకోవచ్చు. నేను 25 తీసుకున్నాను. ఎందుకు 25 తీసుకున్నానంటే ఇందాక చెప్పాం కదా, ఐడి యాక్టివేషన్ కి 2500 కావాలన్నాం కదండి, అందుకని 25 తీసుకున్నాను అనమాట. 2500 చొప్పున ఈక్వల్ గా వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఎలా ఇన్కమ్ వస్తుంది చూద్దాం. 5 టీమ్స్ లో ఒక టీం ని లీడింగ్ టీం కింద తీసుకుంటది, ఎక్కువ రాకపోయినా ఈక్వల్ గా ఉన్నా సరే ఒకటి లీడింగ్ టీం అనమాట. దాని మీద ఇన్కమ్ ఎవరు? నెక్స్ట్ కూడా 2500 కదండి, కానీ దాని మీద 14% 350. నెక్స్ట్ కూడా 2500 కదండి, దాని మీద 16% 400. నెక్స్ట్ కూడా 25 కదండి, 18%. నెక్స్ట్ 25 20%. టోటల్ చూడండి 1700. మీకు అనిపిస్తుంది కదా? సో ఇదేంటి భలే ఉంది, ఈ 4 ఇన్కమ్స్ భలే వస్తున్నాయండి. 14%, 16, 18, 20. ఇప్పుడు మీకు ఈ 2 ఎగ్జాంపుల్స్ ఎందుకు చూపించామంటే, అక్కడ బీవీతో బేస్ చేసుకొని ఏదైతే హైయెస్ట్ ఉందో అది లీడింగ్, రిమైనింగ్ అన్ని 14, 16, 18, 20 అంతే. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 బీవీ వచ్చింది అనుకోండి, 1000 బీవీ మీద ఇచ్చేస్తారు. 10,000 వచ్చింది అనుకోండి, 10,000 మీద ఇచ్చేస్తారు. మరి అలా హైయెస్ట్ ఎంతో తెలుసా అండి? హైయెస్ట్ ఇప్పుడు చూద్దాం కమింగ్. సో హైయెస్ట్ అని ఎందుకన్నానంటే, అది కమింగ్ స్లైడ్స్ లో మీరు చూస్తే ఆ ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ అని చెప్పాను కదా. సో ఆ ఎక్స్ట్రాడినరీ అన్న వర్డ్ కి మీకు క్లారిటీ దొరుకుతుంది ఫ్రెండ్స్. చూడండి, కంపెనీ డిజైన్ చేసిన స్లైడ్ ఇది. సో పవర్ ఆఫ్ జిఆర్ఐ అంటే జిఆర్ఐ ఇన్కమ్ యొక్క పవర్ అని కంపెనీ చూపిస్తుంది. ఎలా అండి అంటే, మనము రైట్ సైడ్ చూడండి, ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, అది మనం అనుకుందాం కాసేపు. ఏ టీం, బి టీం, సి టీం, ఈ టీం అంటే 1, 2, 3, 4, 5. ఓకేనండి. ఫస్ట్ టీమ్ లో 2500 చొప్పున ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంది కంపెనీ. 2500 మనం కూడా అలాగే ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. 2500 తో ఫస్ట్ టీమ్ లో అన్ని చూసేకండి ఫ్రెండ్స్, ఏది ఇవన్నీ ఏంటంటే అలా చూసేకండి. నేను ఏదైతే మాట్లాడుతున్నా దాని మీద కొద్దిగా అబ్జర్వ్ చేయండి, ఈజీగా ఉంటుంది మీకు. సో ఫస్ట్ టీమ్ లో ఒక 10 జాయినింగ్స్ అనుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు 10, మీరే చేయక్కర్లేదు కదా, మీకు ఆల్రెడీ టీం ఉంది అనుకోండి. ఆ టీంలో ఎవరు కొత్తది ఎంటర్ చేసినా అది కూడా మనకు కౌంట్ అవుతుంది కదా, కాబట్టి మీరు హ్యాపీగా ఉండొచ్చు. అమ్మో మనం ఒక్కలమే చేయాలి అని అంటే కొద్దిగా ఆలోచించాలి. కానీ అందుకనే ఫ్రెండ్స్ సీక్రెట్ ఒకటి చెప్పనా, అందుకనే మీరు ఈ ఫిబ్రవరి, మార్చిలో మనకు బాగా కావాల్సిన వాళ్ళందరినీ కూడా టీంని ఎంటర్ చేసేసుకునే ప్రయత్నం చేస్తే ఏప్రిల్ నుంచి చాలా వండర్స్ మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఛానల్లో ఒక 10 జాయినింగ్స్ అనుకోండి, 2500 చొప్పున 10 జాయినింగ్స్. అలాగే సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ 5 ఛానల్లో వస్తే ఒకటి లీడింగ్ కదా. చూడండి ఇక్కడ జిఆర్ఐ ఇన్సెంటివ్ అని చెప్పి కంపెనీ క్యాలిక్యులేట్ చేసింది. ఏ టీం అంటే మనకు తెలుసు లీడింగ్, వదిలేండి. బి టీమ్ లో 2500 చొప్పున 10 ఐడీస్ అంటే 10 మెంబర్స్ ఎంటర్ అయ్యారు. అంటే ఒక ఛానల్లో 25,000 బీవీ వచ్చింది. 14% క్యాలిక్యులేట్ చేసి చూపించిందండి 3,500. ఇందాక మీకు చూపించాను కదా, అదే ఇది. అలా అనమాట. 3,500, 4,000, 4,500, 5,000. ఇందాక మనం చూపించింది 2,500 మీద చూపిస్తే ఎంత వచ్చింది? 1,700 కదా. ఇక్కడ ఒక 0 పెరిగింది కాబట్టి 17,000. ఫ్రెండ్స్ మైండ్ బ్లోయింగ్ కదా. 17,000 కరెక్ట్ గా ఎఫర్ట్ పెట్టి వర్క్ చేసుకుంటే మనము మన టీము కలిపి, అర్థం చేసుకోండి, మనం ఒక్కలమే కాదు ఆ జాయినింగ్స్ అన్ని చేసేది, మనము మన టీం ఎందుకు చేస్తారండి అని మీకు కొంతమందికి డౌట్ వస్తుంది. అదే వద్దన్నాను, ఆ డౌట్లే మీ మైండ్ లో రానివ్వకండి, ఆపండి కాసేపు. ఎండింగ్ లో మీకు ఆ డౌట్లు వస్తే మీరు మాట్లాడుకోవచ్చు. ఎండింగ్ వరకు కొద్దిగా వెయిట్ చేయండి ఫ్రెండ్స్. సో 2500 చొప్పున 10 జాయినింగ్స్ వస్తే ఇన్కమ్ ఎంత వచ్చింది? 17,000. అలా 3 టైమ్స్ అంటే మంత్ లో 51,000 ఫ్రెండ్స్. సో ఎలా ఉంది ఒకసారి ఆలోచించండి. దీనికే మనం ఎలాగైపోతే ఆ 10 జాయినింగ్స్ ప్లేస్ లో 25 జాయినింగ్స్. టీం ఉంటే పెద్ద మ్యాటర్ ఏం కాదు కదా. మీకు 10 మంది ఉన్నారండి ఒక టీంలో, 10 మంది ఒక్కొక్క జాయినింగ్ తెచ్చారనుకోండి, 2500 చొప్పున అయిపోయింది అక్కడ 51. ఇప్పుడు అదే 10 పీపుల్ ప్లేస్ లో టీం పెరిగింది, కొద్దిగా
10 ప్లేస్ లో ఒక 50 ఉన్నారనుకోండి, లేదా ఒక 25 పీపుల్ ఉన్నారనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క జాయినింగ్ ఎంటర్ చేశారనుకోండి, 25 జాయినింగ్స్ అయిపోయి కదా. సో ఇక్కడ 42,500 ఇంటూ 3 టైమ్స్ 1,27,500. ఇది క్యాలిక్యులేషన్స్ చూసే ఆ రోజు మనకి ఇమేజ్లు రాలేదు, కానీ ఇవి మాకు అక్కడ చూపించారు కదా, ఇవి చూపించే నిద్ర పట్టలేదు వెళ్ళిన వాళ్ళందరికీ. బాబోయ్ ఏంటిది అని ఎందుకు అంత ఆనందంగా అనిపించింది అంటే, దానికన్నా ముందు ఆ ప్రొడక్ట్ న్యూ ప్రొడక్ట్ లాంచింగ్ పెట్టారు. న్యూ ప్రొడక్ట్ లాంచింగ్ తో పాటు ఆ వెయిట్ తగ్గడం కోసం, వెయిట్ మేనేజ్ చేయడం కోసం, వెయిట్ గెయిన్ అవ్వడం కోసం ఒకే ప్యాక్, బట్ యూసేజ్ డిఫరెంట్ అనమాట. దాన్ని టేస్ట్ చేపించారు, టేస్ట్ మహా అద్భుతం. ఇప్పుడు నాకెందుకు ఎంత ఆనందం ఉంది, దాన్ని ఏమంటారు, కోర్ టీమ్ కి వెళ్ళొచ్చిన వాళ్ళకి ఎందుకు అంత ఆనందం ఉంది అంటే, ఆ శాచెట్స్ 2 శాచెట్స్ గిఫ్ట్ ఇచ్చారు, ట్రైన్ లో అదే తీసుకున్నాం. సో చాలా హ్యాపీ అనిపించింది. సో అంత మంచి అవకాశం ఉన్నప్పుడు బీవీస్ పెద్ద మ్యాటర్ కాదండి, చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా తెచ్చేసుకోవచ్చు అనమాట. మరి పవర్ లో ఇంకొక పవర్ చూద్దాం కదా, ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ అని నేను ఇందాక హెడ్డింగ్ కూడా పెట్టాను కదా. నెక్స్ట్ చూడండి, ఒక్కొక్క టీంలో 50 జాయినింగ్స్ వస్తాయి, 2,55,000. మీలో కొంతమంది నవ్వేసుకుంటున్నారు కదా, నవ్వు ఆపుకోండి. సో అదే ఒక్కొక్క టీంలో 100 జాయినింగ్స్ వస్తాయి, 5,10,000. మీరు అనుకుంటారేమో 100 జాయినింగ్స్ రావాలి కదండి అని. పెద్ద మ్యాటర్ ఏం లేదు ఫ్రెండ్స్. మీరు కరెక్ట్ గా ఈ ఫిబ్రవరి మార్చి ప్లాన్ చేసుకుంటే, టీము లేని వాళ్ళు కూడా ఫ్రెండ్స్, టీము లేని వాళ్ళు కూడా ఈ ఫిబ్రవరి మార్చిలో, అందుకే చెప్పాను మీకు ఎంతైతే టైం పెడుతున్నారో ఇంకొక 1 అవర్ ఎక్స్ట్రా పెట్టండి, ఇంకొక 1 అవర్ ఎక్స్ట్రా పెట్టండి. అవకాశం ఉన్న అన్ని వేస్ ని కూడా యూజ్ చేసుకొని మీరు మీ టీముని పెంచుకోవడానికి రైట్ టైం ఈ ఫిబ్రవరి మార్చ్. మిరాకిల్స్ మన లైఫ్ లో కనబడాలి అని అంటే ఈ 2 months ఆ పని మాత్రం మీరు చేయాలి. అది ఎలా చేయాలి ఏంటి అని మనం నెక్స్ట్ మళ్ళీ మనం డిస్కస్ చేద్దామండి. నాకు ఆనందం తట్టుకోలేక అన్ని మాట్లాడేస్తున్నాను. ఈ 1,70,000 రూపీస్ 10 days లో తీసుకోవడానికి పెట్టుపుట్టాలి కదండి. మరొక చైర్మన్ అయితేనే 50,000 లేదా ₹1,00,000 చాలా బిజినెస్ జరిగిపోతేనే గాని రానిది, ఇంత చిన్న లాజిక్ ని కంపెనీ ఎంతో శ్రమపడి ఎంతో ప్రేమతో ఆలోచించి మన కోసం డిజైన్ చేసిందని నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్. సో ఇంకొక పాయింట్ చూద్దాం. మరి 100 జాయినింగ్స్ అయిపోయింది, 200 జాయినింగ్స్. 200 జాయినింగ్స్ అంటే జాయినింగ్స్ మీద కాదండి, ఎగ్జాంపుల్ ఈ 2,500 అనేది లిమిట్ ఉంది కాబట్టి ఆ 200 జాయినింగ్స్ ఇంటూ 2,500 మల్టిప్లై చేసుకుంటే వచ్చే బీవీ మీద 3,40,000 10 days లో తీసుకోవచ్చండి. మరి 3 times అంటే 10,20,000. లాస్ట్ అండ్ ఫైనల్ స్లైడ్. హలో, 400 జాయినింగ్స్ ఈస్ క్యాపింగ్ ఫ్రెండ్స్, 400 జాయినింగ్స్ ఈస్ క్యాపింగ్. ఎప్పుడు 2,500 తో అయితే. లేదండి మేము ఎంటర్ చేసిన వాళ్ళు ఓన్లీ 1,100 కొన్నారండి, 1,000 కొన్నారండి, 500 కొన్నారండి అన్నారు అనుకోండి, అప్పుడు 400 కాదు, ఓన్లీ బీవీ మ్యాండేటరీ అనమాట. అలా లిమిట్ ఎంతవరకు ఇస్తారండి అంటే, ఒక ఛానల్లో 10 lakhs బీవీ ఎవ్రీ 10 days అండి. ఇది సూపర్ ఫ్రెండ్స్. 10 lakhs బీవీ ఎవ్రీ 10 days అంటే మైండ్ బ్లోయింగ్ అనమాట. ఇప్పుడు చూడండి, ఓన్లీ ఈ జిఆర్ఐ ఇన్కమ్ 6,80,000 పర్ 10 days అండి. మంత్ లో చూస్తే 20,40,000 ఓన్లీ జిఆర్ఐ ఇన్కమ్ ఫ్రెండ్స్, ఓన్లీ జిఆర్ఐ ఇన్కమ్. దీంట్లో పెర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ లేదు, లీడర్షిప్ బోనస్ లేదు. మనం ఇంతకు ముందు చెప్పినటువంటి 18 అంటే అందులో డిస్కౌంట్ పక్కన పెడితే 17 రకాలైనటువంటి ఇన్కమ్స్ లేకుండా 20 lakhs తీసుకోవచ్చు. మరి కంపెనీని నమ్మి స్టార్టింగ్ లోనే ఎంటర్ అయ్యి ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా సరే తట్టుకొని నిలబడిన లీడర్స్ చాలా మంది ఉన్నారు కదా. మరి మనలో కూడా చాలా మంది చాలా ఇబ్బందులు పడుతూ కూడా నిలబడి ఉన్నారు కదా. మరి వాళ్ళందరికీ ఎంత మంచి అవకాశం ఫ్రెండ్స్ ఇది. సో ఉపయోగించుకోగలిగితే వండర్స్ అన్నమాట. అలా అని చెప్పి ఈ 20,40,000 హైయెస్ట్ అమౌంట్ అని మాత్రం కాదు ఫ్రెండ్స్. బికాస్ 5 teams ఉంటే ఇలా మీరు చైర్మన్ అయిపోయిన తర్వాత, ఈ 5 teamలు స్ట్రాంగ్ అయిన తర్వాత ఇంకా ఛానల్స్ పెంచామనుకోండి, ఆ పెంచిన ప్రతి ఛానల్ మీద కూడా 20% మైండ్ బ్లోయింగ్ ఇన్కమ్ అనమాట. సో మంత్లీ ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది నాకు చాలా ఆనందంగా ఉన్నటువంటి పాయింట్. ఇప్పుడు ఇంతకు మించిన ఇంకొక ఆనందమైన పాయింట్ నేను మీతో షేర్ చేస్తాను ఈ జిఆర్ఐలో. సో 5 teams కాదండి, 2 teams ఉంటే
చాలా వండర్ఫుల్ గా నేను చేసేసుకుందనండి అని అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ కోసం దీన్నే మార్కెట్ లో బైనరీ అంటారు. అంటే మనం 5 చెప్పాం కదా, ఒకటి లీడింగ్, రిమైనింగ్ 14, తర్వాత ఉంటేనే 16, నెక్స్ట్ ఉంటేనే 18, నెక్స్ట్ ఉంటే 20 అన్నాం కదా. సో అలాగా లాస్ట్ 3 లేవు, ఓన్లీ 2 ఛానల్సే. ఒకటేమో లీడింగ్, ఇంకొకటేమో 14. లీడింగ్ ఇన్కమ్ రాదు, 14 మీద ఇన్కమ్ వస్తుంది. ఎంతమంది న్యూ జాయినింగ్స్ వస్తే ఎంత స్పీడ్ గా వెళ్ళిపోతానన్నా సరే, సో దాని మీద కూడా మనకి ఇన్కమ్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్క్రీన్ మీద చూడండి, టీమ్ ఏ, టీమ్ బి రెండు ఉన్నాయి. ఒకటి లీడింగ్, ఇక్కడ ఎగ్జాంపుల్ 10 జాయినింగ్స్ 2500 బీవీ చొప్పున తీసుకున్నారు. రెండిట్లో కూడా ఒక దాని మీద రాదు, ఒక దాని మీద 14%. సింపుల్ గా 3500 రూపాయలు 10 days లో. నెక్స్ట్ 3 times కదా, అదే జరిగింది అనుకోండి 10,500. ఇది కాకుండా సపరేట్ క్యాలిక్యులేషన్స్ యాజ్ పర్ ప్రీవియస్ ప్లాన్, నో చేంజ్, సేమ్ ప్లాన్ అనమాట. ప్లాన్ లో చేంజ్ లేదు ఫ్రెండ్స్, నో చేంజ్, నో చేంజ్. చేంజ్ అన్న వర్డ్ వాడద్దు దయచేసి, ప్లాన్ అలాగే ఉంది. ఎడిషనల్ ఇన్కమ్ ఒకటి యాడ్ చేశారు, ఇలాగే చెప్పండి. మిగిలిన టీములు, మిగిలిన వాళ్ళు ఐఎంసీలో ఎలా చెప్పుకుంటారో మనకు అనవసరం. మన లెజెండ్ టీములో మాత్రం జాగ్రత్తగా ఆలోచించుకొని మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ప్లాన్ చేంజ్ కాలేదు, ప్లాన్ లో ఒక పాయింట్ యాడ్ చేశారు, అదే జిఆర్ఐ ఇన్కమ్, అంతే సింపుల్. చూడండి, సో ఇంకా టీమ్ కొద్దిగా ఇంక్రీజ్ అయ్యింది, ఆటోమేటిక్ గా ఇన్కమ్ పెరిగింది. సో ఎలాగా, ఒక 25 జాయినింగ్స్ వచ్చినాయి అనుకోండి, ఫస్ట్ టీమ్ లో, సెకండ్ టీమ్ లో 26,250 రూపీస్. అదే 50 జాయినింగ్స్ వచ్చింది అనుకోండి, 52,000. ఇది మళ్ళీ మీరు చూద్దరుగానండి, సో నేను దీనికోసం ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. అదే 100 జాయినింగ్స్, 100 జాయిన్ ఫ్రెండ్స్ మనం చేయం కదా, 100 మనం కాదు, మన టీంలో ఇటో 100 పీపుల్, ఇటో 100 పీపుల్ ఉన్నారండి అనుకోండి. కాసేపు ఎప్పుడు, ఈ ఫిబ్రవరి మార్చిలో చేసేద్దాం 100. ఎలాగా, మీకు ఆల్రెడీ చెప్పాను, ప్లాన్ ఏ, ప్లాన్ బి అని చెప్పి ప్రతి ఒక్క పర్సన్ కి మీరు ఇన్వాల్వ్ చేసేయచ్చండి. 100% మీరు ఇన్వాల్వ్ చేసినది జస్ట్ వాళ్ళు ఎన్ని ప్రోడక్ట్లు తీసుకుంటారో తీసుకొనివ్వండి. ఎవరో తీసుకోకపోతే అట్లీస్ట్ ఆ 4 ప్రొడక్ట్స్ అయినా ఇవ్వండి అని నా ఉద్దేశం. అలా ఇస్తే గనక వాళ్ళ ప్రోడక్ట్లు డెమో చూస్తారు కాబట్టి, ప్రోడక్ట్లు వాడిన తర్వాత బాగుందండి, మా ఇంట్లో మా పాప కానీ, లేకపోతే మా బాబు కానీ, లేకపోతే ఇంకొకరు కానీ కొద్దిగా వెయిట్ ఉన్నారండి, వెయిట్ తగ్గడానికి ఏమైనా మీ దగ్గర ఉందా అంటే, వస్తుంది, కమింగ్ ఫ్రెండ్స్, లారీ ఆన్ ది వే, షార్ట్లీ అవైలబుల్ ఇన్ ఆల్ స్టోర్స్ అనమాట, ఏపీ తెలంగాణలో. సో లారీ ఆ రోడ్డు మీద ఆన్ ది వేలో ఉంది, ఆన్ రోడ్, అర్థం చేసుకోండి, మామూలుగా ఉండదు. సో మీరు మళ్ళీ చెప్పేది ఏంటి అంటే, జాగ్రత్తగా ఫోకస్డ్ గా మీరు వర్క్ చేయగలిగితే వండర్స్ క్రియేట్ చేస్తాము మనము ఆపర్చునిటీ ద్వారా. అదే విధంగా సో జాయినింగ్స్ పెరిగే కొద్ది ఇన్కమ్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ఇది మీకు బాగా అర్థమైంది కాబట్టి నేను దీన్ని కొద్దిగా స్పీడ్ గా తీసుకువెళ్ళిపోతున్నాను. 400 జాయినింగ్స్ వచ్చినట్టయితే 4,20,000 రూపీస్, నాట్ ఏ జోక్ ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. సో మీరు ఎంతమందిని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో ఇప్పటి వరకు, మీ క్లోజ్ పీపుల్ లో కావచ్చు, క్లోజ్ ఫ్రెండ్స్ లో కావచ్చు, క్లోజ్ అదే పీపుల్ అంటే మీనింగ్ మీ రిలేటివ్స్ లో కావచ్చు, ఎవరైతే హ్యాపీగా ఉండాలనుకుంటారో సో వాళ్ళందరికీ ఆపర్చునిటీని దయచేసి డైరెక్ట్ గా ఇన్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పరిచయం చేయొచ్చు, లేదా నా రికమెండేషన్ ఏంటి అంటే, డైరెక్ట్ గా ఇన్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ప్రొడక్ట్లు మంచి క్వాలిటీగా ఉన్నాయి, మీరు బయట వాడే కస్టమరే కదా, మనందరూ మంచి ప్రొడక్ట్లు వాడుకోండి అని మనకు బాగా కావాల్సిన వాళ్ళకి విత్ డెమోస్ తో పాటు మీరు చూపించగలిగితే 100% మంచి రిజల్ట్ తీసుకుంటాం ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ పాయింట్ కి వెళ్దాము, ఎగ్జిక్యూటివ్ స్టార్. ఎందుకంటే 2,500 ఎవరైతే చేస్తారో ఆటోమేటిక్ గా స్టార్ అయిపోతారు. సో తర్వాత పొజిషన్ ఎగ్జిక్యూటివ్ స్టార్ అంటే సెకండ్ వన్ అనమాట. ఒక ఎగ్జిక్యూటివ్ స్టార్ అయితే ఈ ఆపర్చునిటీలో ఎంత ఇన్కమ్ పొటెన్షియాలిటీ ఉంది, 3,450. మీరు దీన్ని తర్వాత స్టడీ చేయండి, డౌట్లు వస్తే మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే నేను ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా మీకు ఈ స్లైడ్ చూస్తే అర్థమవుతుంది క్లియర్ గా, క్లారిటీగా, ఏం కన్ఫ్యూజ్ అవుతుంది. ఎగ్జిక్యూటివ్ స్టార్ పక్కన పెట్టండి. సూపర్ స్టార్ అనే పొజిషన్ లో ఉన్న వ్యక్తి ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు అంటే, ఇప్పటి వరకు చాలా తక్కువ, ఒక 5,000 తీసుకోవచ్చండి, మీరు బాగా వర్క్ చేయండి అని మొన్నటి వరకు చెప్పాము, మనకు అంతే తెలుసు, అప్పటి వరకు అదే చెప్పాము. ఇప్పుడు మరి గేమ్ చేంజర్ లాగా ఈ జిఆర్ఐ ఇన్కమ్ వచ్చి మొత్తం టోటల్ చేంజ్ చేసేస్తుంది ప్లాన్ ని. అంటే ఆ ప్లాన్ చేంజ్ చేసేయడం అంటే మీనింగ్, మళ్ళీ సారీ ప్లాన్ చేంజ్ అనొద్దు అన్నాను కదా, సో చేంజ్ చేయడం కాదండి, సో అప్గ్రేడ్ చేసింది కాబట్టి అప్గ్రేడ్ లో మనం ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ తీసుకుంటున్నాము, 13,350 రూపీస్. క్యాలిక్యులేషన్స్ అన్ని చాలా సింపుల్ గా ఉన్నాయి,
మీరు స్టడీ చేయండి, ఏమైనా కన్ఫ్యూజ్ వస్తే మరలా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఎందుకంటే ఇంకా చాలా చెప్పాల్సిన పాయింట్లు ఉన్నాయి దానికోసం అన్నమాట. అదే ఒక సిల్వర్ స్టార్ గా ఈ ఆపర్చునిటీలో చాలా సింపుల్ ఎఫర్ట్ పెట్టి వర్క్ చేసుకోగలిగిన చాలా ఇన్కమ్ తీసుకోవచ్చు. ఒక 16,400. నేను ఎందుకు ఇవన్నీ చెప్పట్లేదు తెలుసా? మన గోల్ ఇది కాదు కదా. మనము సూపర్ స్టార్ అవ్వడం ఒకటి, తర్వాత 5 సూపర్ స్టార్లు చేయడమే. అదే కంపల్సరీగా మీరు పాటించండి ఫ్రెండ్స్. అదే కరెక్ట్ గా ఉంటది కూడా. ఇవన్నీ కూడా మీకు ఒక ఐడియా కోసం అంతే. అదే సిల్వర్ తర్వాత గోల్డ్ అయ్యారు అనుకోండి, ఒక 26,000 తీసుకోవచ్చు. రూబీ అయ్యారు అనుకోండి, ఒక 37,000 తీసుకోవచ్చు. నాకు తెలుసు మీలో ఎవరు సిల్వర్, గోల్డ్, రూబీ మీద ఫోకస్ పెట్టట్లేదు కాబట్టి చైర్మన్ మీదే ఫోకస్ పెడదాము. అది తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇవన్నీ థీరీ పార్ట్ అనుకోండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు చెప్పినవన్నీ థీరీ అనుకోండి. థీరీ ఏంటండి? ఈ జిఆర్ఐ ఎలా ఉంటది, ఇన్ని జాయినింగ్స్ 2,500 బీవీతో వస్తే ఎలా ఉంటది, 1,000 బీవీతో వస్తే ఎలా ఉంటది, ఏవేవో చెప్పాం. ఇవన్నీ థీరీ బాగుందండి. మరి ఇవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే మోటివేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆ మోటివేషన్ కంపెనీ మనకి ఎలా ఇస్తుంది అంటే కొన్ని స్పెషల్ ఆఫర్స్ డిజైన్ చేసింది ఫ్రెండ్స్. ఆఫర్స్ ని జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ పర్చేజ్ ఆఫర్ ఉండేది కదా ఇప్పటి వరకు, అలాగే ఉంది. ఏప్రిల్ నుంచి ఎవరైతే కొత్తగా ఎంటర్ అవుతారో వాళ్ళు 2,500 చేయాలి కదండి. ఎన్ని బిల్డింగ్స్ లో చేసుకున్నా పర్వాలేదు, మల్టిపుల్ బిల్డింగ్స్, ఎన్ని బిల్డింగ్స్ అయినా 1, 2, 3, 10 మీ ఇష్టం, ఎన్ని బిల్డింగ్స్ అయినా చేయొచ్చు. 2,500 బీవీ చేసినందుకు 2 lakhs యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ గిఫ్ట్ అండి. 1 year పాటు వ్యాలిడిటీ, 2 lakhs యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. చాలా మంచి అవకాశం కదండి. ఎంటర్ చేసిన ప్రతి వ్యక్తి కూడా 2,500 బీవీ చేసేదానికి కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించి ముందుకు వెళ్తారు. మరొక అడ్వాంటేజ్ చూడండి, ఇది చాలా వండర్ఫుల్ గా డిజైన్ చేశారండి. ఎవరైతే కొత్తగా ఎంటర్ అవుతారో వాళ్ళకు మాత్రమే, మనకెవరికి లేదు అని మీరు బాధపడద్దు. చూడండి కంపెనీ ఎంతగా ఆలోచించిందో. మనకి జిఆర్ఐ ఇన్కమ్ ఉంది కదా ఫ్రెండ్స్. ఆ జిఆర్ఐ ఇన్కమ్ తీసుకోవడానికి మనం ఎంతైతే ఉత్సాహంగా ఉన్నామో కొత్తగా ఎంటర్ అయిన వ్యక్తి కూడా జిఆర్ఐ ఇన్కమ్ తీసుకోవచ్చు. దాంతో పాటు కంపెనీ యొక్క టోటల్ టర్న్ ఓవర్ లో ఒక 1% తీసిస్తారండి. దానికి ఈగల్ ఫండ్ అని పేరు పెట్టారు. ఈగల్ ఫండ్ అంటే మనకి గుర్తొచ్చింది కదా, మనం ఇంతకుముందు లాస్ట్ ఇయర్ లో ఈగల్ ఫండ్ ఉండేది. ఆ ఈగల్ ఫండ్ ని కూడా చాలా బాగా డిజైన్ చేసేది కంపెనీ, చాలా బాగుంది. కాకపోతే ఆ ఈగల్ ఫండ్ అప్పుడు కొద్దిగా ఆపేసింది. బట్ ఇప్పుడు ఆ ఈగల్ ఫండ్ ని అదే నేముతో ఎవరైతే కొత్తగా ఎంటర్ అవుతారో వాళ్ళ కోసం మాత్రమే తీసుకొచ్చిందండి. అంటే ఇప్పుడు కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళకి ఇనీషియల్ బూస్టప్ చేయడం కోసం అన్నమాట. అర్థమవుతుంది కదండి? బాగుందండి. మరి ఏం చేస్తే వస్తుంది ఈ ఈగల్ ఫండ్ అనేది? ఏం చేస్తే వస్తుంది? ఎవరైతే ఎంటర్ అవుతున్నారో ఆ ఎంటర్ అయిన పర్సన్ 2,500 బీవీ చేయాలి. ఎలాగా చేస్తారు? 2 lakhs ఇన్సూరెన్స్ వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ రిలేషన్స్, వాళ్ళ క్లోజ్ పీపుల్లో ఒక 5 people ఎలాగా డెవలప్ చేయాలి కదా. 5 teams డెవలప్ చేస్తేనే కదా చైర్మన్ అనే పొజిషన్ అద్భుతంగా ఉంటుందని అనుకున్నాం. ఆ 5 teams ని డెవలప్ చేసేటప్పుడు 5 IDs ఓపెన్ చేస్తారు. ఒక్కొక్క ఐడిలో 2,500. వాళ్ళందరికీ 2 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. ఈ పర్సన్ కి ఈగల్ ఫండ్ రూపంలో 1% టోటల్ కంపెనీ టర్న్ ఓవర్ లో షేర్ వస్తుంది. బాగుంది కదా ఫ్రెండ్స్? నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఈగల్ ఫండ్ అనేది. ఎందుకంటే ఎక్స్క్యూజ్ మీ, సారీ. సో ఎందుకంటే ఎవరైతే న్యూ పర్సన్ ఎంటర్ అవుతున్నారో వాళ్ళకి ఈ ఆఫర్ని చూపించవచ్చు. కంపెనీ యొక్క టోటల్ టర్న్ ఓవర్ లో షేర్ తీసుకునే అవకాశము, జస్ట్ మీరు ఎంటర్ అయ్యారుగా, మీకు కావాల్సిన ప్రొడక్ట్లన్నీ తీసుకున్నారు, 2,500 బీవీ చేసేస్తే 10% డిస్కౌంట్ నుంచి 30% డిస్కౌంట్ లో లైఫ్ లాంగ్ 30% డిస్కౌంట్ లోకి వచ్చేస్తారు. 2 lakhs ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ఈ అద్భుతమైన అవకాశాన్ని ఒక 5 families కి మీరు పరిచయం చేయగలిగితే ఆటోమేటిక్ గా మీ కంపెనీ టర్న్ ఓవర్ లో కూడా షేర్ వస్తుంది. దాంతో పాటు మీరు గమనించండి, ఇలా ఎవరైతే ఈగల్ అవుతారో ఆ పర్సన్ కి 2,500, 5 teams నుంచి 2,500 into 5 అంటే 12,500. ఈ పర్సన్ ది 2,500 అంటే ఒక పర్సన్ ఈగల్ అయితే 15,000 బీవీ వచ్చేస్తుంది. మరి ఇప్పుడు మీరు మీ టీంలో ఒక 2 ఈగల్ అయితే ఫ్రెండ్స్, ఒక ఛానల్లో ఒక 2 people ఈగల్ కోసం పనిచేశారనుకోండి, ఈగల్ అవుదామని పనిచేశారనుకోండి, ఆటోమేటిక్ గా
మీకు 30,000 బీవీ వచ్చేస్తుంది. ఒక సూపర్ స్టార్ లైన్ క్వాలిఫై అయిపోతుంది, క్వాలిఫైడ్ సూపర్ స్టార్ గా. చూడండి ఎంత అద్భుతమైన అవకాశం ఇది, చాలా బాగుందండి. మీరు జాగ్రత్తగా ఈ పాయింట్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు ఆ పీడిఎఫ్ ఫైల్లో పంపించిన తర్వాత స్టడీ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది మరీ అద్భుతం అండి. ఎవరైతే ఆ ఫస్ట్ పర్చేజ్ ఆఫర్ని తీసేసుకుంటారో 2,500 తీసేసుకుంటారో వాళ్ళ కోసం ఈ కన్సిస్టెన్సీ ఆఫర్. నెక్స్ట్ మన టీంలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, ఇప్పుడు మనం ఉన్నాం కదా, మార్చి అయిపోతుంది, ఏప్రిల్ తర్వాత మనందరూ ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ను వాడుకోవచ్చు. సో కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, మీకు ఎంతమంది అయితే బాగా కావాలనుకుంటారో వాళ్ళందరినీ ఈ ఫిబ్రవరి మార్చిలో ఎంటర్ చేసేసి ఫస్ట్ పర్చేజ్ ఆఫర్ ఇప్పుడు ఉంది కదా 1100 బీవీ కంప్లీట్ చేస్తాం అనుకోండి, అందరూ ఏప్రిల్ కి రెడీ అవుతారు ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ కోసం. ఏంటండి కన్సిస్టెన్సీ ఆఫర్ మీరు చెప్పేస్తున్నారంటే, ఇక్కడ కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది 3 months కి ఒక గిఫ్ట్ తీసుకోవచ్చు అండి. ఫస్ట్ 3 months కి ఒకసారి, నెక్స్ట్ 3 months కి ఒకసారి, నెక్స్ట్ 6 months కి ఒకసారి. మళ్ళీ చెప్తున్నాను, స్టార్ట్ చేసింది ఏప్రిల్లో స్టార్ట్ చేసి ఏప్రిల్, మే, జూన్ అయిపోయిన వెంటనే ఒక గిఫ్ట్ అంటే ఒక ఆఫర్ తీసేసుకోవచ్చు. జూన్ అయిపోయిన తర్వాత బ్రేక్ లేకుండా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 6 అయ్యాయి కదండి, మరొకటి తీసేసుకోవచ్చు. బ్రేక్ లేకుండా అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మరొక 6 months చేసేస్తే మరొక గిఫ్ట్ తీసుకోవచ్చు. అంటే 3 gifts ఇస్తారు ఫ్రెండ్స్. ఏంటంటే ఇక్కడ కనబడుతున్నాయి బ్రాస్లెట్, ప్రొడక్ట్ వోచర్, అమౌంట్ అక్కడ రాయలేదు, కంగారు పడకండి. ప్రొడక్ట్ వోచర్, నెక్స్ట్ వన్ 14,000 వర్త్ ఆఫ్ మిషన్. సో ఇది క్లియర్ గా మనకి అర్థం కావాలి అంటే ఒక టేబుల్ ఉందండి, చూడండి. ఎవరైతే సీనియర్ స్టార్ లేదా అంతకన్నా బిలో అంటే వాళ్ళు ఎవరు 10%, 20%, 25%, ఈ 3 కేటగిరీ వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ఛాన్స్ అవకాశం ఉంది. అంటే 1100 బీవీతో పార్టిసిపేట్ చేయొచ్చు ఎవ్రీ మంత్ 15th బిఫోర్. మనకు తెలుసు కదా కన్సిస్టెన్సీ అంటే 15వ తారీఖు లోపు చేయాలి. 1100 బీవీ చేశారనుకోండి, 3 months అయిపోయిన వెంటనే 2 lakhs యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్, 6 months అయిపోతే బ్రాస్లెట్, 12 months అయిపోతే ప్రొడక్ట్ వోచర్ 5,000 రూపీస్ వర్త్. ఓకేనండి. లేదండి నేను సీనియర్ స్టార్నే కానీ నేను ఫస్ట్ది 1100 కాదు, నెక్స్ట్ 2,100 ఎవ్రీ మంత్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చేసుకోవచ్చు. 2,100 పీబీవీ చేసుకోగలిగితే 3 months అయిపోయిన తర్వాత 4 lakhs ఇన్సూరెన్స్, 6 months అయిపోయిన తర్వాత 2 bracelets, 1 కాదండి 2 bracelets, నెక్స్ట్ ప్రొడక్ట్ వోచర్ 7,500. కానీ ఎవ్రీ మంత్ ఎంత చేయాలి? 2,100. లేదు నేను సూపర్ స్టార్ లో ఉన్నాను, లేకపోతే సిల్వర్ స్టార్ లో ఉన్నాను, లేకపోతే గోల్డ్ స్టార్ లో ఉన్నాను, అప్ టు గోల్డ్ స్టార్ వరకు మాత్రమే ఈ ఆప్షన్ ఉందండి. లేదు నేను ఆ గోల్డ్ స్టార్ లో ఉన్నా సరే నెక్స్ట్ 4,100 చేసుకోవచ్చా? నేను 1100, 2,100 కాదు 4,100 చేసుకోవచ్చా అంటే 4,100 ఎవరైనా చేసుకోవచ్చు. 2,100 ఎవరైనా చేసుకోవడానికి లేదు. 2,100 ఎవరు చేసుకోవచ్చు? అప్ టు గోల్డ్ స్టార్ వరకు మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఇప్పుడు చూస్తున్న వాళ్ళలో రుబీ ఎవరైనా ఉంటే అండ్ అబోవ్ ఉన్నవారు ఉన్నారు కదా, రుబీ నుంచి ఎవరైనా సరే 1100 బీవీ కానీ 2,100 కానీ వాళ్ళకి ఛాన్స్ లేదండి, 4,100 ఛాన్స్. కాబట్టి ఈ ఆఫర్ అందరికీ అవైలబుల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 4,100 బీవీ చేసాం అనుకోండి, 3 months కంటిన్యూ చేస్తే ఒక బ్రాస్లెట్, 6 months కంటిన్యూ చేస్తే అంటే 3 తర్వాత 4, 5, 6 అంటే మరొక 3 కంప్లీట్ అయిపోయిన వెంటనే 7,500 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ వోచర్ వస్తుందండి. అది కూడా డిపి, ఎంఆర్పి కాదండి, డిపికి 7,500 రూపాయల ప్రొడక్ట్లు వోచర్ గిఫ్ట్ గా వస్తుంది, మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ 12 months చేస్తాం అనుకోండి 4,100, 4,100, 4,100, 12 months చేస్తాం అనుకోండి, బ్రాస్లెట్లు 2 వచ్చినాయి, సారీ 1 బ్రాస్లెట్ వచ్చింది, 7,500 వర్త్ ఆఫ్ వోచర్ వచ్చింది, 14,000 వర్త్ ఆఫ్ మిషన్ కూడా వచ్చింది. చూసారా, నేను కూడా చిన్న కన్ఫ్యూజ్ అవుతున్నాను కదా. సో కాబట్టి మీరు కూడా ఏమీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మరలా రిపీట్ చేస్తే మనకి క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో ఈ స్లైడ్ లో ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే అక్కడ క్లియర్ గా మ్యాటర్ కూడా ఉంది,
అంత మీరు డౌట్ ఉంటే అది కూడా మీరు స్టడీ చేయొచ్చు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, అప్ టు సీనియర్ స్టార్ వరకు మాత్రమే 1100 అవకాశం ఉంది. సూపర్ స్టార్ కానీ, సిల్వర్ కానీ, గోల్డ్ కానీ వాళ్ళకి 1100 బీవీ కన్సిస్టెన్సీ అవకాశం లేదు. 2100 చేయాల్సిందే. రుబీ అయిపోయారు, రుబీ నుంచి అండ్ అబౌవ్ ఎవరైనా సరే కన్సిస్టెన్సీ ఆఫర్ తీసుకోవాలంటే 4100 చేయాల్సిందే. క్లియర్? ఇది జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఫాస్ట్ సూపర్ స్టార్ అనే దానికి 40,000 బీవీ ఎలా ఎంకరేజ్ చేయొచ్చు అంటే, రేపు ఏప్రిల్లో ఆ పర్సన్ వాళ్ళ టీము కలిపి ఏప్రిల్లో 40,000 బీవీ పీజీబీవీ పర్సనల్ అండ్ గ్రూప్ కలిపి చేసేస్తే వాళ్ళు ఫాస్ట్ సూపర్ స్టార్ అయిపోతారు. ఒక వండర్ఫుల్ ఆఫర్ కి ఎలిజిబుల్ అవుతారు ఫస్ట్ మంత్. ఆ ఆఫర్ ని తీసుకోవాలి అంటే కంపల్సరిగా ఏప్రిల్ తర్వాత మేలో క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అవ్వాలి, జూన్ లో కూడా క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అవ్వాలి. మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, ఏప్రిల్లో ఫాస్ట్ సూపర్ స్టార్ అయ్యి మే అండ్ జూన్ ఈ 2 months కూడా క్వాలిఫైడ్ సూపర్ స్టార్ గా 30,000 బీవీ చేస్తే 14,000 రూపీస్ వర్త్ ఆఫ్ ఈ బాడీ మసాజ్ టోనర్ ఏదైతే ఉందో మిషన్, సో చాలా చాలా వండర్ఫుల్ గా పనిచేస్తుందంట. సో ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇంకా సేల్ కి అయితే లేదు కానీ గిఫ్ట్ గానే కంపెనీ ఇస్తుంది. సో ఆ మిషన్ మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో తీసుకోవచ్చు. ఎవరైతే సూపర్ స్టార్ అవ్వలేదో వాళ్ళందరూ కూడా ఫాస్ట్ సూపర్ స్టార్ ఏప్రిల్లో మీరు ప్లాన్ చేసుకోగలిగితే ఇది జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు ఎవరైతే సూపర్ స్టార్ అవ్వకుండా ఉన్నారో మీరు ఇప్పుడు సూపర్ స్టార్ అయిపోండి. మిషన్ కోసం మీరు ఏప్రిల్ వరకు ఉండమని నా ఉద్దేశం కాదు. ఏప్రిల్లో ఎంటర్ అయిన వాళ్ళు ఫాస్ట్ గా సూపర్ స్టార్ అవ్వడానికి కంపెనీ ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్ అన్నమాట. ఓకే, ఇంకో 4-5 స్లైడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, చెప్పేస్తే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మరొక అద్భుతమైన అవకాశం క్రియేట్ చేసింది కంపెనీ, టీమ్ బిల్డింగ్ ఫండ్. ఇంతకుముందు టీమ్ బిల్డింగ్ ఫండ్ అని ఉండేది, ఇప్పుడు టీమ్ బిల్డింగ్ బోనస్ అని పెట్టారు, TBB, టీమ్ బిల్డింగ్ బోనస్. ఎవరికి ఇది? టీమ్ బిల్డింగ్ బోనస్ అందరి కోసం మాత్రం కాదు ఫ్రెండ్స్, ఏమీ మీరు కోపంగా చూడొద్దు. ఈ టీమ్ బిల్డింగ్ బోనస్ మాత్రము ఓన్లీ సిల్వర్, గోల్డ్, రూబీ ఈ 3 కేటగిరీ వాళ్ళ కోసం మాత్రమే ఉంది. పాత వాళ్ళైనా పర్వాలేదు, కొత్తగా అవుతున్న వాళ్ళైనా పర్వాలేదు. ఏం చేయాలండి అంటే, సిల్వర్ అంటే మన అందరికీ తెలుసు ఏమవ్వాలి. సిల్వర్ అంటే ఒక క్వాలిఫైడ్ సూపర్ స్టార్ ఉండి 20,000 మిగిలిన టీముల నుంచి రావాలి. బట్ ఈ టీమ్ బిల్డింగ్ బోనస్ రావాలి అంటే ఆ రిమైనింగ్ టీమ్స్ అన్ని కలిపి 20,000 వస్తే కుదరదండి, 30,000 రావాలి. అలా మీరు సిల్వర్కి కానీ, గోల్డ్కి కానీ, రూబీకి కానీ, పీజీబీవి 30,000 మెయింటైన్ చేయగలిగితే ఆ మంత్ మెయింటైన్ చేస్తే ఆ మంత్ టీమ్ బిల్డింగ్ బోనస్ ఇచ్చేస్తారు. నెక్స్ట్ మంత్ మెయింటైన్ చేస్తే నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తారు. ఓకేనండి, ఇది చాలా అద్భుతం. మీరు ఎవరైతే సిల్వర్ మినిమం ఈ మార్చ్ 31 లోపు సిల్వర్ అయిపోతే చాలు, మీరు ఏప్రిల్లో సిల్వర్ మెయింటైన్ చేసినా మీకు ఈ టీమ్ బిల్డింగ్ బోనస్ దొరుకుతుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ వస్తానండి, ఫైనల్ లాస్ట్ అండ్ ఫైనల్ చాలా చాలా వండర్ఫుల్ ఆఫర్ అండి. ఫారెన్ ట్రిప్ ఎవరైతే చైర్మన్ అవుతారో వాళ్ళకి తెలుసు, ఈ ఇయర్ అయితే నేపాల్ టూర్ అనౌన్స్ చేసింది కంపెనీ మనకు తెలుసు. బట్ 2025 ఏప్రిల్ తర్వాత మరలా అకౌంటింగ్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా. 2025 ఏప్రిల్ నుంచి 26 మార్చ్ 31 వరకు ఈ ఆపర్చునిటీలో ఎవరైతే చైర్మన్ అనే పొజిషన్ ని 3 months పాటు మెయింటైన్ చేస్తారో, అంటే ఒక మంత్ స్టార్ట్ చేసి 2 months మెయింటైన్ చేయాలి, టోటల్ గా 3 months చైర్మన్ గా ఉంటారో వాళ్ళకి బాలి టూర్ ఇస్తారు. అంటే ఎవ్రీ ఇయర్ అలా ఏదో టూర్ ఇస్తారు. మరి దాంట్లో మీరు ఎందుకు అంతా ఉత్సాహపడిపోతున్నారు అంటే, మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి నేను ఇప్పుడు చెప్పాను, బట్ రెండోది చాలా చాలా ఎక్సైట్మెంట్ తో కూడినటువంటి ఆఫర్ అన్నమాట. ఏంటి సెకండ్ది అంత ఎక్సైట్మెంట్ అంటే, కేవలం మీరు ఈ మార్చ్ 31 లోపు సిల్వర్ స్టార్ అయినా సరే, అంటే ఏప్రిల్లో మీరు సిల్వర్ గా అడుగు పెట్టినా సరే మీరు ఈ ఫారెన్ ట్రిప్ తీసుకోవచ్చు. సిల్వర్ గా అడుగు పెట్టి ఇయర్ అంతా కూడా మీరు సిల్వర్ గా ఉన్నా సరే మీకు ఈ ట్రిప్ వచ్చేస్తుంది. చూడండి ఎంత అద్భుతం అండి. అంటే ఒక చిన్న క్యాలిక్యులేషన్ పాయింట్ ఆఫ్, అంటే క్యాలిక్యులేషన్ కాదు, ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ఈజీగా ఉంటుందని. ఈ బాలి ట్రిప్ అనేది ఎవరైతే సూపర్ స్టార్ అవ్వలేదో, స్టార్ కానీ
ఎగ్జిక్యూటివ్ స్టార్ కానీ, సీనియర్ స్టార్ కానీ, సూపర్ స్టార్ కానీ, అంటే 10%, 20%, 25, 30 ఈ 4 కేటగిరీస్ లో ఎవరున్నా సరే వాళ్ళు ఏప్రిల్లో చైర్మన్ అవ్వాలి, లేదా ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు ఎప్పుడైనా మీరు చైర్మన్ అవ్వచ్చు 5 teams తో. చైర్మన్ అయిన మంత్ నుంచి ఆ నెక్స్ట్ మంత్ మెయింటైన్ చేయాలి. దాని ద్వారా 3 months మీరు చైర్మన్ అవ్వాలి. ఎన్ని teams తో? 5 teams తో చైర్మన్ అవుతారు కాబట్టి. ఓకేనండి, ఇది అందరికీ తెలుసు రొటీన్. దీని గురించి పెద్దగా వర్రీ అవ్వక్కర్లేదు, పెద్దగా ఎక్సైట్మెంట్ కూడా అవసరం లేదు. ఎవరైనా అవుతారు చైర్మన్ అయితే. కానీ చైర్మన్ అవ్వకుండా కూడా బాలి ట్రిప్ రావచ్చు, అది మ్యాటర్ అన్నమాట. మరి దానికోసం ఏం చేయాలి అంటే కంపెనీ సిల్వర్ స్టార్ అండ్ అబోవ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇస్తుంది. కాకపోతే ఏప్రిల్లో మీరు సిల్వర్ గా ఉండాలి, అంటే మార్చిలోనే సిల్వర్ అయిపోవాలన్నమాట. సో అలా మీరు సిల్వర్ అయిపోతే కనుక 3 lakhs PGBV మీరు ఇయర్లో 12 months లో 3 lakhs PGBV మెయింటైన్ చేస్తే చాలండి. ఆ 3 lakhs PGBV మీరు ఏ విధంగా మెయింటైన్ చేయగలుగుతారండి అంటే, సిల్వర్ అయినా సరే, సిల్వర్ ఒక క్వాలిఫైడ్ సూపర్ స్టార్ ఉండాలి, సైడ్ వాల్యూమ్ అంటారు కదా, ఆ సైడ్ వాల్యూమ్నే PGBV అంటారు. ఆ PGBV అనేది మీరు 20,000 కాకుండా ఒక 30,000 మెయింటైన్ చేస్తే అటు టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది, ఇటేమో 30,000 మీకు కవర్ అయిపోతుంది 3 lakhs లో. అలా మీరు ఎవ్రీ మంత్ 20 కాకుండా ఇంకొద్దిగా ఎక్కువ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా 3 lakhs అయిపోతుంది. ఒకసారి మీరు ఆలోచించి చూడండి, ఎవ్రీ మంత్ 20 చేస్తే 2,40,000, ఎవ్రీ మంత్ 25 చేశారు అనుకోండి 3 lakhs. సింపుల్ గా కొట్టేయచ్చు ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఈ ఫిబ్రవరి మార్చ్ మాత్రం అట్లీస్ట్ మీరు ప్రయత్నం కొద్దిగా గట్టిగా చేసైనా సరే సిల్వర్ అనే పొజిషన్కి వచ్చేస్తే మీరు చాలా మంచి రిజల్ట్ తీసుకోవచ్చు కమింగ్ ఏప్రిల్లో. ఎంత మంచి అవకాశం మీతో షేర్ చేసుకునే అదృష్టం మీరు అందరూ కల్పించినందుకు మనస్ఫూర్తిగా మీకు థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇప్పుడు ఏవైతే స్లైడ్స్ చూసారో ఈ స్లైడ్స్ అన్ని కూడా మీకు చాలా డీటెయిల్ గా, క్లియర్ గా, క్లారిటీగా అర్థమవుతున్నాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ, సో మీకు మళ్ళీ గ్రూప్ లో షేర్ చేస్తాను. మీకు ఎవరైతే ఈ లింక్ పంపించారో వాళ్ళని అడగండి, సో అది మీకు పంపిస్తారు. మరలా మీరు స్టడీ చేయండి. సో ఎప్పుడైతే మీరు స్టడీ చేస్తారో మీకు మోర్ క్లారిటీ దొరుకుతుంది. స్టడీ చేసేటప్పుడు మీకు ఏదైనా డౌట్ వస్తే మీ గైడ్ చేసే పర్సన్ అడిగితే 100% మీకు క్లారిటీ ఇస్తారు. ఇప్పటి వరకు నేను చెప్పిన అన్ని ఇన్కమ్స్ లో అన్ని వస్తాయి ఎలిజిబుల్ అయితే, బట్ మీరు ఎలిజిబిలిటీ క్రియేట్ చేసుకోదగినటువంటి వన్ అండ్ ఓన్లీ ఇన్కమ్ ఏదైనా ఉంది అంటే కనుక అదే GRI. ఈ GRI ఇన్కమ్ కోసం మీరు ఎంత ఎక్కువ ఎఫర్ట్ పెడితే అంత బాగుంటది. ఈ GRI ఇన్కమ్ అనేది మీరు చేసిన దాని మీదే కాదండి, మీకు ఎన్ని అయితే 5 teams ఉన్నాయో ఆ 5 teams లో ఎవరు ఎక్కడ ఎంటర్ చేసినా సరే, ఏప్రిల్లో ఐడి ఎవరికి ఇచ్చినా సరే, వాళ్ళు ఎంత బీవీ కొనుక్కున్నా సరే అప్ టు 2,500 వరకు మీకు GRI తీసుకోవచ్చు. ఒక పర్సన్ మీరు ఎంటర్ చేశారు, ఆ పర్సన్ ఈ మంత్ 1000 BVA కొనుక్కున్నారు అనుకోండి, 1000 BV మీద GRI వచ్చేస్తుంది. నెక్స్ట్ మంత్ మరొక 1000 కొనుక్కున్నారు అనుకోండి, ఆ 1000 మీద కూడా వస్తుంది. నెక్స్ట్ మంత్ మరొక 1000 కొనుక్కున్నారు అనుకోండి, దాని మీద 500 BVనే తీసుకుంటారు. అంటే 2,500 వరకు మాత్రమే ఈ క్యాలిక్యులేషన్ అన్నమాట. అర్థం చేసుకోండి. 2,500 అయిపోయిన తర్వాత వాళ్ళు స్టార్ నుంచి కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ ప్రమోషన్ కోసం వాళ్ళు చూస్తారు. కాబట్టి కంపెనీ 2,500 వరకు మాత్రమే ఆ క్యాలిక్యులేషన్స్ అంతా కూడా చేసి పెట్టింది అనమాట. మరలా మీరు PDF చూసి మరింత ఆనందాన్ని పొందుతారని, ఆ క్యాలిక్యులేషన్స్ లో ఏమైనా డౌట్స్ ఉంటే మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళని అడుగుతారని మనస్ఫూర్తిగా మరొకసారి మరలా మనం ఇది షేర్ చేసుకునే అవకాశం తీసుకుందాం. కానీ ఈ లోపు మాత్రం మీరు మీకు కావలసిన వాళ్ళందరినీ కూడా ఎంటర్ చేసి ఆ టీంని డెవలప్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మనకి ఇంతవరకు మీ అందరూ ఓర్పు సహనంతో విన్నందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ